దక్షిణ భారతదేశంలో భక్తుల విశ్వాసానికి ప్రతీకగా నిలిచిన మహాశక్తి క్షేత్రం కర్ణాటక రాష్ట్రంలోని తుముకూరు జిల్లా పావగడలో వెలిసిన శ్రీ శనిమాత్మ స్వామి దేవాలయం. శని దోషాలను తొలగించి భక్తులకు ఆశీర్వాదం ప్రసాదించే పవిత్ర స్థలంగా ఈ క్షేత్రం ప్రసిద్ధి చెందింది. ప్రాచీన చరిత్రకు సాక్షిగా నిలిచిన ఈ ఆలయంలో శనీశ్వరుడు కష్టాలను తొలగించి ధైర్యం, ఆరోగ్యం, ఆర్థిక స్థిరత్వాన్ని ప్రసాదిస్తాడనే విశ్వాసంతో ప్రతి సంవత్సరం వేలాది మంది భక్తులు ఇక్కడికి చేరుకుంటారు. ప్రత్యేకంగా శనివారాలు, అమావాస్య, పౌర్ణమి రోజులలో భక్త జనం తాకిడి అధికంగా ఉంటుంది. నల్ల నువ్వులు, నల్ల బట్టలు, నల్ల నూనెతో తైలాభిషేకం చేసి పూజ చేస్తే శని ప్రభావం తగ్గి శుభ ఫలితాలు కలుగుతాయని భక్తుల అపార నమ్మకం. ఆంధ్రప్రదేశ్ సరిహద్దుకు సమీపంలో ఉండడం వలన అనంతపురం, హిందూపురం, మడకశిర, పెనుకొండ మార్గాల ద్వారా రోడ్డు సౌకర్యాలతో సులభంగా చేరుకోవచ్చు. భక్తి శ్రద్ధలతో ప్రార్థిస్తే శనిమాత్మ స్వామి కటాక్షం భక్తులకు తప్పకుండా లభిస్తుందనే విశ్వాసంతో ఈ క్షేత్రం భక్తులను తన వైపు ఆకర్షిస్తూనే ఉంది. ఈ శనిమాత్మ క్షేత్రంలో శని హోమం జరుగుతుంది. ప్రతి శనివారం మరియు అమావాస్య రోజులలో ఈ శని హోమం జరుగుతుంది. ఈ వారం శని హోమం జరిపించడానికి వందల సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. అధిక సంఖ్యలో విదేశీయులు హాజరై శని హోమం జరిపించడం విశేషంగా కనిపించింది. ఆలయ అర్చకులు సంజయ్ స్వామి మాట్లాడుతూ, కొందరు యూట్యూబర్లు తమ ఛానల్ ప్రమోషన్ మరియు వ్యూస్ కోసం ఇష్టానుసారంగా ఆలయ విశిష్టతను దెబ్బతీసే విధంగా రకరకాలుగా ప్రచారాలు చేయడం వల్ల ఇక్కడికి వచ్చే భక్తులు టెంకాయలు కొడితే వాటిని అక్కడే వదిలేస్తున్నారని, అలాగే ప్రసాదాలు సైతం తీసుకెళ్లకుండా వెళ్తున్నారని, అలాంటిది చేయడం చాలా తప్పు అని అన్నారు. అందరి దేవుల్లాగే శనిమాత్మ దేవాలయంలో కూడా టెంకాయలు కొట్టిన తర్వాత ఇంటికి వెళ్ళవచ్చని, ప్రసాదాలు తీసుకెళ్ళి అందరికీ పంచవచ్చని, ఇందులో ఎటువంటి దోషాలు ఉండవని, యూట్యూబర్లు చెప్పేవన్నీ నమ్మకూడదని, ఈ పుకార్లను నమ్మవద్దని ఆయన ఈ సందర్భంగా తెలియజేశారు.
అన్ని కిందే పడిపోతారు. आयुष्यं तेजं आरोग्यं देहि मे अव्यवाहन श्रियं देहि मे अव्यवाहन ओम नमः ఇది అందరూ కూడా మీ చేతిలో అంటే పేలాలు కానీ పువ్వులు కానీ వేసి మీ గోత్రం Come on.
నేనున్నా అంకుల్ పెళ్ళి మనకి ఇక్కడ పావగడలో శ్రీ శని మహాత్మ దేవస్థానం అని చాలా పురాతనమైన దేవస్థానం ఇది. దీనికంటే ముందుగా మనకి ఏమంటే శీతలాంబ అమ్మవారు ఇక్కడ మనకి వెలిసినారు. ఒకనొకప్పుడు ఒక 400 సంవత్సరాల కంటే ముందు ఏమంటే జనావాసం అనేది లేదు, జన సంచారం అనేది లేదు. మనకి అగ్రికల్చర్ కానీ వ్యవసాయం కానీ వర్షాలు కానీ లేకోకుండా చాలా బీడు భూములు అన్నీ ఎక్కువ ఉండేది అనమాట. ఆ సందర్భంలో ఏమంటే కొంతమంది మహానుభావులు వచ్చి ఇక్కడ శీతల యంత్రాన్ని ప్రతిష్టాపన చేసినారు. దాని కింద భూభాగంలో వచ్చేసి మనకి సుదర్శన చక్రము శ్రీ యంత్రాన్ని ప్రతిష్టాపన చేసి దానిపైన శీతల యంత్రం ప్రతిష్టాపన చేసినారు. అందువల్ల అమ్మవారిని శీతలాంబ అని పిలుస్తారు. ఇది మనకి భారతదేశంలో కేవలం 2 చోట్ల మాత్రమే ఉంది. ఒకటి అస్సాం గౌహతిలో ఒకటి ఉంది, మళ్ళీ మనకి ఇక్కడ పావగడలో మాత్రమే మనకు ఉండేది. అమ్మవారిని ప్రతిష్టాపన చేసిన తర్వాత కొన్ని ఉగ్రభూతాలు కానీ ఈ జనాలను భయపెట్టేట్లా ఈ రకంగా అన్నీ కూడా వెళ్ళిపోయి సకాలంలో వర్షాలు పడడము, మంచి వ్యవసాయం పంటలు పండడము, జనాలు కూడా మంచి సుఖశాంతులతో వర్తిల్లడం ఇవన్నీ కూడా జరిగినాయి. దాని తర్వాత కొన్ని సంవత్సరాలకి అమ్మవారు కొంతమంది కల్లో కనిపించి శనేశ్వర స్వామిని ప్రతిష్టాపన చేస్తే ఇక్కడ మీకు గ్రహ దోషాలు అట్లా ఏమన్నా ఉన్నా కూడా సంపూర్ణంగా వెళ్ళిపోతాయని చెప్పి కల్లో కనిపిస్తే ఒక 80 సంవత్సరాలకు ముందు శనేశ్వరుడు ఒకడే ఎందుకు అని చెప్పి నవగ్రహాలన్నింటితో కలిపిన శనేశ్వర స్వామిని ప్రతిష్టాపన చేశారు. దానివల్ల మనకి ఏమంటే పంచమ శని, సప్తమ శని, అష్టమ శని, అర్ధాష్టమ శని, ఏలినాటి శని ఇట్లా రకరకాల శని దోషాలు అట్లే నవగ్రహాలకు సంబంధించిన అన్ని దోషాలు కూడా వెళ్ళిపోయి అందరూ కూడా సుఖశాంతులతో ఉంటారని ఇక్కడ జనాలు చాలా విశ్వాసం అనేది ఎక్కువగా ఉంది. విశేషంగా ఇక్కడ ఏమంటే తైలాభిషేకం అనేది చేస్తారు. తిలా హోమం అంటే నువ్వులతో హోమం చేస్తారు. ఇవి చేయించుకోవడం వల్ల అన్ని రకాలకు కూడా మనశ్శాంతి, గృహశాంతి అన్నీ కూడా జరుగుతాయని చెప్పి మనకి ప్రతీది. ఇక్కడ మనకు ప్రధానంగా అమ్మవారు వెలిసి 400 సంవత్సరాలు అయింది. శనేశ్వర స్వామి వచ్చి 80 సంవత్సరాలు దాటింది అని ఇక్కడ మనకి చరిత్ర అంతా మనకి చెప్తారు. అట్లే మనకి ఇప్పుడు ఏమి అంటే ఈ మకర రాశి, కుంభరాశిలోకి కొన్ని గ్రహ కూటములు అనేవి ఎంటర్ అయినాయి. దానివల్ల ఏమి అంటే చాలామందికి గ్రహదోషాలన్నీ ఎక్కువ సంఖ్యలో నివారణ అయిపోతుందని చెప్పి చాలామంది సిద్ధాంతులందరూ కూడా చెప్పడం వల్ల ఈరోజు ఈ శనివారం రోజున చాలామంది అంటే విశేషంగా దాదాపు ఒక 50 మంది కంటే ఎక్కువ వచ్చి 50 మంది కుటుంబాల కంటే ఎక్కువ వచ్చి ఇక్కడ హోమాలు చేయించుకుంటున్నారు. దాదాపు 300 మంది పైన హోమంలో పార్టిసిపేట్ చేస్తున్నారు. తర్వాత ఈ దర్శనానికి దాదాపు 60,000 మంది